కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఆపరేషన్ సింధులో భాగంగా ఇరాన్ నుంచి భారతీయుల తరలింపు కొనసాగుతుంది. నిన్న రాత్రి 285 మంది ఇండియన్స్ తో మరో ప్రత్యేక విమానం ఢిల్లీ చేరింది. కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి పబిత్రా మార్ఘరిటా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో వారికి స్వాగతం పలికారు. దీంతో ఇప్పటి వరకు 8 విమానాల్లో ఇరాన్ నుంచి 1713 మందిని స్వదేశానికి తీసుకొచ్చింది భారత్. ఆపరేషన్ సింధు కొనసాగుతుంది. 2-3 రోజుల్లో మరికొన్ని విమానాల్లో భారతీయ విద్యార్థుల తరలింపు ఉంటుందని తెలిపింది. ఇరాన్ నుంచి తిరిగి వచ్చిన ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ నుంచి కూడా భారతీయుల తరలింపును వేగవంతం చేయనుంది ఇండియా. 162 మంది ఇండియన్స్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రాంతం నుంచి సురక్షితంగా జోర్డాన్ చేరుకున్నారు. వారిని అమ్మాన్ నుంచి ఢిల్లీకి తరలించనున్నారు. అలాగే మరో 200 మంది భారతీయులు రేపటికి జోర్డాన్ చేరుకుంటారని భావిస్తున్నారు. ఇరాన్పై అమెరికా దాడి తర్వాత పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. దీంతో ఇరాన్, ఇజ్రాయెల్ నుంచి భారతీయుల తరలింపుల్లో వేగం పెంచనుంది కేంద్ర ప్రభుత్వం.